సూక్ష్మంలో మోక్షం అంటారు. అంటే ఏంటి? మనం ఎంతో కష్టపడుతున్న విషయాలన్నిటికీ కూడా చాలా చిన్న చిన్న చిటుకుల్లోనే దానికి సమాధానం ఉందని. ప్రకృతిలో ఉన్న రకరకాల సూక్ష్మజీవుల్లో మనకి సంబంధించిన అనేక సమస్యలకి పరిష్కారం దాగుందా? ఇది ఒక సూక్ష్మలోకం. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. ఈరోజు మనం షాద్‌నగర్‌లో ఉన్న రైతు ప్రయోగశాల దగ్గర ఉన్నాము. ఈ రైతు ప్రయోగశాలలో ముఖ్యంగా సూక్ష్మక్రిములే పనిచేస్తున్నాయి. అంటే బ్రహ్మయ్య గారు, ఈ ప్రయోగశాలను నడిపిస్తున్న బ్రహ్మయ్య గారు అనేక సూక్ష్మక్రిముల్ని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వాటిని పెంపొందించాలి, వాటిని ఏ విధంగా రైతులకు అందించాలి, అది ఉపయోగించుకున్న రైతులకి ఆ సూక్ష్మక్రిముల ద్వారా ఏ విధమైన లాభం ఉంటుంది, పంటలో ఏ విధమైన పరిణామాలు ఉంటాయి, ఇలాంటి విషయాలన్నిటి గురించి ప్రయోగాత్మకంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అనేక అనుభవాలను సృష్టిస్తున్నారు. మిరప పంటలో కానివ్వండి, ఇతర పంటల్లో కానివ్వండి, సూక్ష్మక్రిముల ద్వారా అనేకమైన ప్రయోగాలు జరిపి రసాయన ఎరువులు లేకుండా, రసాయనికమైన పురుగుల మందులు లేకుండా పంటల్ని ప్రకృతి సహజంగా ఆరోగ్యకరంగా ఏ రకంగా పండించవచ్చు అని ఒక కొత్త ప్రయోగాన్ని విస్తృతంగా చేస్తున్నారు. ఇందులో ముఖ్య పాత్రలు సూక్ష్మక్రిములు. వ్యవసాయానికి సాయం చేసేది ఎవరు? రైతుకి ఎవరు అండగా నిలబడతారు? రకరకాల సమస్యలతో రైతులు, వ్యవసాయము చాలా దిక్కుచోతని పరిస్థితిలో ఉన్నప్పుడు నేనున్నాను నీకు తోడు అనేవాళ్ళు ఎవరు? దీని గురించి ఎవరు తెలుసుకుంటున్నారు? దాని గురించి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఒక ప్రయోగశాల ఉంది. ఆ ప్రయోగశాల ఎవరో శాస్త్రజ్ఞులు చేసింది కాదు, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో లేదు. అది పంట పొలాల మధ్యలో ఉన్నది. ఆ శాస్త్రజ్ఞుడు కూడా రైతే తనే స్వయంగా ఒక ప్రయోగశాల నడుపుతున్నారు. ఆ రైతు ప్రయోగశాలలోకి వచ్చాము ఇప్పుడు. ఇది షాద్‌నగర్‌లో ఉంది. బ్రహ్మయ్య గారు దీని సృష్టికర్త. నమస్కారం బ్రహ్మయ్య గారు. మీ ప్రయోగశాల, రైతు ప్రయోగశాల అని చెప్పి మీరు ఇంచుమించు 5-6 ఏళ్ల నుంచి వ్యవసాయంలో కొన్ని మౌలికమైన మార్పులు తీసుకురావడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో మీరు మన విశ్వం నిండా ఉన్న రకరకాల సూక్ష్మక్రిములు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, లేకపోతే ఫంగస్ కానివ్వండి, వాటి సహకారంతో మీరు ఈ విప్లవాన్ని తీసుకొస్తున్నారని అనిపిస్తున్నది. అందులో మీరు చేస్తున్న ప్రయోగాల్లో కొత్తగా ఇప్పుడు మీరు మొదలుపెట్టినది ధాత్రి గోల్డ్. దీని గురించి చెప్తారా? ఇది మీరు ఎందుకు మొదలుపెట్టారు? ధాత్రి గోల్డ్ యొక్క విశిష్టత ఏమిటి? నమస్తే అండి. మానవలోకం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి, రైతు మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు బ్రహ్మయ్య నాదెండ్ల. వీరు రామచంద్రులు గారు అడిగినట్లు ఈ రైతు ప్రయోగశాల అనేది ఒక 4 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దానికి రీజన్ ఏంటంటే 2021లో నల్లతామర పురుగు అనే ఒక పురుగు మిర్చి పంటలో అటాక్ చేసి ఆ సంవత్సరం సౌత్ ఇండియా మొత్తం 40,000 కోట్ల రూపాయలు మిర్చి రైతుల డబ్బు దోచుకొని పోయింది. ఆ పెస్ట్ కంట్రోల్ కాక దిగుబడులు పడిపోయి రైతులు పెట్టిన పెట్టుబడులు, ఆర్థిక నష్టం మూటగట్టుకున్నది 40,000 కోట్లు. అంత నష్టం రైతులు భరాయించడం జరిగింది. దీనికి సొల్యూషన్ లేదా అని అంటే అప్పటి వరకు ఉన్న రసాయన మందులు ఏవి సొల్యూషన్ చూపించలేకపోయినాయి. అప్పుడు ఈ బయలాజికల్ సైన్స్ అనేది ఒకటి ఉంది అని నేను ప్రభుత్వ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గరికి పోయి, రాజేంద్రనగర్ యూనివర్సిటీకి పోయి ఆ సైన్స్ గురించి తెలుసుకొని మా నాన్నగారు కూడా ఒక 20 ఎకరాలు మిర్చి పండిస్తే దాని మీద అప్లై చేసి సక్సెస్ అయ్యాం. ఈ సైన్స్ బతికిచ్చిద్ది రైతుని అనే విశ్వాసం అప్పుడు స్టార్ట్ అయ్యింది. అనుభవం నుంచి వచ్చింది. కాబట్టి ఈ సైన్స్ తెలియనప్పుడే, నాకు అసలు ఏమీ తెలియకుండా రసాయన మందులు కొట్టినట్టు కొడితేనే సక్సెస్ అయినప్పుడు, ఇది తయారు చేసుకోవటానికి అవకాశం ఉంది, తెలుసుకోవటానికి అవకాశం ఉన్న సైన్స్ అని శాస్త్రవేత్తల మాటల ద్వారా వినటం ద్వారా దాన్ని ఆచరణాత్మకంగా మనమే తయారు చేసుకొని, మనమే పురుగు మందులు, తెగులు మందులు తయారు చేసుకొని మనమే కొట్టుకొని పంట పండించాలనే తృష్ణ, ఆ ఇంట్రెస్ట్ అక్కడ స్టార్ట్ అయింది. దాన్ని క్యారీ చేసుకుంటూ వచ్చాము. ఈ 3-4 సంవత్సరాలుగా మనం తయారు చేసుకుంటూ మన పంటలకు వాడుకుంటూ, మనం ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అని, నేను ఒక్కనే కాదు, ఈ వ్యవస్థని ప్రతి రైతు దగ్గరికి తీసుకెళ్ళాలి అని అంటే మనకు ఒక మీడియా ఉండాలి అనే ఉద్దేశంతో ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నేనే స్టార్ట్ చేసి, నా ఛానల్లో ఈ సైన్స్ గురించి చెబుతూ ప్రచారం చేయటం మొదలుపెట్టాను. చేస్తున్నప్పుడు చాలామంది రైతులు ఆ ఛానల్ను ఫాలో అవుతూ మనతో కలిసి పనిచేస్తూ
వాళ్ళకున్న సమస్యలను మనతో షేర్ చేసుకోవటం ద్వారా ఈ సైన్స్ని ఇంకా అభివృద్ధి పరుచుకుంటూ ఒక 4 సంవత్సరాల్లో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు ఈ సైన్స్ని మేము డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇందులో రైతులు ఇప్పుడు ఎంతమంది రైతులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు? వాస్తవానికి మన ఛానల్లో అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. అప్లికేషన్ అనేది తలకి ఒక 1000 మెంబర్స్ అప్లై చేస్తుంటారు. అయితే 1000 మెంబర్స్ కూడా కంటిన్యూగా అప్లై చేయరు. పార్ట్ టైంలో అప్లై చేసే వాళ్ళు ఉంటారు, అవసరానికి వచ్చి వాడుకునే వాళ్ళు ఒక దశలో వాడి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు రసాయనాలకు పోయే వాళ్ళు ఉంటారు. కాన్స్టెంట్గా బయలాజికల్ సైన్స్ తోటే పండించే వాళ్ళు 200 మంది రైతులు ఉన్నారు. దాని ఆధారంగా భవిష్యత్తులో ఆ నెంబర్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఆర్గానిక్ మిర్చి దాంట్లో ఎన్ని రకాల చీడపీడలకి మీ దగ్గర సమాధానం దొరుకుతుంది? కంప్లీట్ ఎనీ ప్లాంట్ బయలాజికల్ సైన్స్ ద్వారా ప్లాంట్లో వచ్చే ప్రతి సమస్యని అడ్రస్ చేయొచ్చు, సొల్యూషన్ చూపించవచ్చు. ఈ పంట లేదు, ఆ పంట లేదు, అన్ని పంటలకి సొల్యూషన్స్ ఉంటాయి. వాట్ ఈ బయలాజికల్ సైన్స్ అంటే ఏం లేదండి, మనిషి సృష్టించింది కాదు, ప్రకృతి సృష్టించింది, ప్రకృతిలో ఉన్నదే. ఈ బయలాజికల్ సైన్స్లో వాడే సూక్ష్మజీవులన్నీ కూడా భూమి నుంచి తీసేయి, మనిషి సృష్టించినవి కాదు. భూమిలో ఉన్న సూక్ష్మజీవుల్ని బయటికి తీసి వాటిని విడగొట్టి దేని పనితనం ఏంది అని రికగ్నైజ్ చేసి ఆ సూక్ష్మజీవిని విడగొట్టిన సూక్ష్మజీవిని మన అవసరానికి ఎలా పెంచుకోవచ్చు అనేది పెంపొందించడం ఈ సైన్స్. ఆ పెంపొందించింది రైతులకు అందిస్తున్నారు. 1 నుంచి లక్షల కోట్ల సూక్ష్మక్రిములు తయారు చేస్తుంటారు ఈ సైన్స్. ఇది రైతుగా నేను సృష్టించింది కాదు, ఆల్రెడీ మన దేశంలో 30-40 సంవత్సరాల నుంచి ఉంది. కానీ రైతు వాడకంలో లేదు, రైతుకు అందుబాటులో లేదు. కానీ సైన్స్ ఉంది. అయితే రైతులకి కొంత తెలుసు. ఇందులో కూడా ఏది సూడోమోనాస్ అని, ట్రైకోడెర్మా అని 2-3 ఫంగస్ల గురించి ఎక్కువ మంది వాడుతుంటారు. చాలా కామన్. ట్రైకోడెర్మా, సూడోమోనాస్ అని ఈ 2 పేర్లు యాదృచ్ఛికంగా ప్రతి రైతుకి తెలిసినట్టు ఉంటుంది. అయితే అది ముందనుకుంటున్నారు కానీ అది సూక్ష్మజీవి అనే విషయం రైతుకి తెలియదు. అయితే ఇలా చేసుకుంటూ వస్తున్నప్పుడు 80-90% స్ప్రేయింగ్లో సక్సెస్ అయినప్పటికీ సాయిల్లో సక్సెస్ఫుల్ మెటీరియల్ లేదు. భూమిలో సత్తువ లేదు, భూమిని ఎన్రిచ్ చేసే స్ట్రెంగ్త్ అయిన ఐటమ్ లేదు. దానికోసం అని 2 years బ్యాక్ ఈ పశువుల పెండతోటి ఈ మైక్రోబ్స్ని డీకంపోజ్ చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ చేసాము. ఆ ప్రాజెక్ట్ చేసి రైతులకి ఇస్తే సూపర్ రిజల్ట్స్ వచ్చినాయి. అదే విషయాన్ని మన ఛానల్లో ఎక్స్పోజ్ చేసి ఈ సంవత్సరం నవంబర్లో లాస్ట్ సీజన్ అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో అప్లికేషన్ చేసిన రైతుల వీడియోస్ అన్నీ షూట్ చేసి ఈ రైతు ఇలా వాడాడు, అతని ఒపీనియన్స్, అతను వాడిన విధానాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. నవంబర్లో ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ సీజన్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అప్రోచ్ అవ్వండి అని అంటే అలా అప్రోచ్ అయ్యి మనకి ఈ వ్యవస్థ నడిపిండి, తయారు చేయండి అని చెప్పారు. అయితే నేను వాళ్ళతో ఏం చెప్పానంటే, ఇంత పెద్ద వ్యవస్థను నడిపించాలంటే ఫైనాన్షియల్లీ నేను డబ్బు పెట్టి చేయటం అంటే కాదు. మీకు ఎవరికైతే ఈ సైన్స్ బతికిస్తుంది, వ్యవసాయాన్ని నమ్మకం ఉందో మీరు పేమెంట్ వేస్తే నేను తయారు చేస్తాను. నేను టెక్నీషియన్ని. ఇప్పుడు మనకు ఒక మన ఇంట్లో బండి ఉందనుకోండి, దానికి ఏమైనా ఖరాబ్ అయ్యింది అనుకోండి, మనం టెక్నీషియన్ దగ్గరికి వెళ్తాం. అతను ఊడదీస్తాడు. స్పేర్స్ ఏమన్నా పోతే ఆ స్పేర్స్ తెచ్చుకోమని డబ్బులు మీరే ఇన్వెస్ట్మెంట్ చేసి స్పేర్స్ తెచ్చుకోమంటాడు. స్పేర్స్ తీసుకొస్తే ఆయన ఫిట్ చేసి ఆయన ఛార్జ్ ఆయన తీసుకుంటాడు. అలానే నేను రైతులకి ఏం చెప్పానంటే, నేను టెక్నీషియన్ లాంటాను. మీ భూమికి మరమ్మతు చేస్తున్నారు మీరు. నీ వ్యవసాయ భూమికి నేను టెక్నీషియన్ లాంటాను. నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇస్తే రా మెటీరియల్ మొత్తం నేను కొనుక్కొచ్చి దాన్ని సమతుల్యత పదార్థంగా తయారు చేసి నా మైక్రోబియల్ ల్యాబ్లు నుంచి సూక్ష్మజీవులను దాంట్లో కలిపి దాన్ని ఒక 100 రోజులు ప్రాజెక్ట్ చేసి నీకు 50 kgల బ్యాగ్ ఇచ్చి నీకు ఏ రోజు అంటే ఆ రోజు వాడుకునేటట్టు వసతి కల్పిస్తా అని చెబితే, అలా 1 by 1 ఇంట్రెస్ట్ ఉన్న రైతులు మొత్తం ఒక 35 లక్షల రూపాయలు ఫండింగ్ చేశారు. వాళ్ళ అవసరాలకి వాళ్ళు నాకు ఇన్ని బస్తాలు కావాలి. ఎంతమంది రైతులు ఉండొచ్చు అందులో? అంటే ఇందులో గ్రూప్ సెక్టార్ చేసామండి. అంటే ఇండివిజువల్ రైతుకి ఇవ్వటానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది, ఇప్పుడు మనం చిన్న రైతు ఉన్నాడు అనుకోండి, ఒక 5 బస్తాలు 10 బస్తాలు పంపించాలని అంటే ఈ బ్యాగ్ ధర ఎంత ఉందో ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్లో వేస్తే అంతే ధర అవుతుంది. అందుకని అలా కాకుండా గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్, మీ విలేజ్ కానీ 2-3 విలేజెస్లో కానీ రైతులు నీకు 10 అలా కావాల్సి ఉంటే కనుక ఒక బండి లోడ్ బుక్ చేసుకుంటే మీకు పంపిస్తానని అంటే అలా వేసుకున్నారు. అప్రాక్సిమేట్ ఒక 400-500 మంది రైతులు ఉండొచ్చు గ్రూప్స్లో. ఇది మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 13 జిల్లాల్లో ఉన్నారు. 13 జిల్లాల నుంచి ఉన్నారు.
ఇప్పుడు దాని ఆధారంగా మీరు ఆ, ధాత్రి గోల్డ్ అనేది అయితే మొదలుపెట్టారు. 70-80% సక్సెస్ అయినప్పటికీ సాయిల్ ఎన్రిచ్ చేయడానికి అవసరం. మాన్యూర్ కావాలి. ఆ మాన్యూర్ కోసమని ఈ ధాత్రి గోల్డ్ అని 2 ప్రాజెక్టులు చేయటం జరుగుతుంది. ఈ బేసు అసలు ప్లాంట్ సైకాలజీలో నువ్వు భూమి మీద రైతు పండించే ఏ పంటలోనైనా ప్రధానంగా ప్లాంట్ రెసిస్టెన్స్ కానీ, ప్లాంట్ గ్రోత్ కానీ, ప్లాంట్ ఈల్డ్ కానీ ఇవన్నీ కూడా 90% వేరు వ్యవస్థ నుంచే జరిగింది. దాని గ్రోత్ మొత్తం కూడా, దాని జీవితం మొత్తం కూడా వేరు వ్యవస్థ ద్వారా జరిగే పని 90%, ఆకుల ద్వారా జరిగేది 10%. అయితే మనం ఈ రైతు ప్రయోగశాలలో ఫస్ట్ 2-3 ఇయర్స్ స్ప్రేయింగ్స్ ద్వారానే పంటల్లో అంతా జాగ్రత్త పడ్డారు. చెప్పడ్డాం. ఆ సైన్స్ని అర్థమయ్యేటట్టు, దీని నుంచి ఫలితాలు ఉన్నాయనే నమ్మకం కల్పించేటట్టు రైతుల్లో మొబిలైజేషన్ చేసి వాళ్ళకి సక్సెస్ చూపించాం. అయితే ఇప్పుడు దాన్ని మోర్ ఎఫెక్టివ్గా అసలు ఆ స్ప్రేయింగే అవసరం లేకుండా చేయాలంటే భూమిలో సత్తు రావాలి. భూమి నుంచి చేస్తే కనుక నీకు ఇప్పుడు దాకా ఈ సైన్స్, ఇప్పుడు నీకు రైతుల్లో ఏముందంటే బయలాజికల్ సైన్స్ ద్వారా పంట పండదు అనేది, బయలాజికల్ సైన్స్ అంటేనే తెలియదు, దాని నుంచి పంట అంటే ఇంకా అది పెద్ద బ్రహ్మపదార్థం. అలాంటిది స్ప్రేయింగ్ ద్వారా పంటలో వచ్చే తెగుళ్ళని కంట్రోల్ చేయొచ్చు అనే ఒక ధైర్యం ఇవ్వటం ద్వారా ఇదంతా వేస్ట్, దీనికంటే సాయిల్కి ఇస్తే ఇది తగ్గిపోయింది అన్న తర్వాత కమిట్మెంట్ చాలా మంది రైతులకి, ఇప్పటిదాకా నడిచిన రైతులకి గ్రిప్ వచ్చింది, ఈ సైన్స్ మీద గ్రిప్ వచ్చింది. తద్వారా ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు ఇదివరకు చేసిన చిన్న ప్రయోగానికి ఇప్పుడు చాలా మంది మీకు తోడయ్యారు. మన వెనకాల ఈ పెద్ద ఏర్పాటు చూస్తున్నాము. దీని వివరం చెప్పండి. ఇందులో ఏమి తయారు చేస్తున్నారు, ఏమేమి ఇందులో ఉంటాయి, ఓకే, ఎలా తయారు చేస్తున్నారు ఇదంతా? ఇప్పుడు ఇదేంటంటే అండి, ఇది ధాత్రి అనేది ఒక ఎరువు, అవతల చూసేది ఏమన్నా ధాత్రి గోల్డ్ అనేది ఒక ఎరువు. అయితే ఇందులో వ్యవసాయం అంటే ఎవరున్నారండి? వ్యవసాయంలో రైతులు ఉన్నారు. రైతులు ఎన్ని రకాలు ఉన్నారు? 2 రకాలు ఉన్నారు. ఒకరు కౌలు రైతు, ఒకరు సొంత రైతు. సొంతగా చేసుకున్నారు. ఈ దేశంలో వ్యవసాయం చేసేది ఎవరు? 95% కౌలు రైతులు. ఎక్కువ మంది వాళ్ళే. 95% కౌలు రైతులే, ఒక్క 5% సొంత వ్యవసాయ భూములు ఉన్నారు. అయితే నేను ప్రధానంగా సేంద్రీయ వ్యవసాయాన్ని, నాకు ఇంట్రెస్ట్, సేంద్రీయ వ్యవసాయాన్ని నేను ప్రోత్సహిస్తాను. అలాంటప్పుడు సేంద్రీయ వ్యవసాయం రేషియో చూసుకుంటే 1% లేదు ఇండియాలో. చాలా తక్కువ మంది. 1% టోటల్ వ్యవసాయం చేసేవాళ్ళు 100 మంది ఉంటే 1% కూడా సేంద్రీయ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ఎక్కడన్నా 1-2% ఉన్నారు అని అంటే వాళ్ళు సొంత వ్యవసాయ భూమి ద్వారాలే ఉన్నారు. కౌలు రైతు 0%. కౌలు రైతు సేంద్రీయ వ్యవసాయం అనేది దగ్గరికి రానియట్లేదు. ఎందుకు రానియట్లేదు అనేది మనకున్న డేటాబేస్, అంటే రోజు 100 మంది రైతులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఐడియాలజీని మనం పట్టుకున్నప్పుడు ఏమైందనంటే, సేంద్రీయ వ్యవసాయం అంటే తక్కువ ఖర్చు తక్కువ దిగుబడి, తక్కువ ఖర్చు తక్కువ దిగుబడి నాకు ఉపయోగపడదు, ఆదాయం లేదు, నాకు ఆదాయం కావాలి, ఆదాయ వనరులు ఇచ్చే సేంద్రీయం ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తా అనేది రైతుల నుంచి డిమాండ్ రావడం జరిగింది. అప్పుడు కూడా తక్కువ ఉండాలనుకుంటారు. ఖర్చు తక్కువ లేకపోయినా ఆదాయం ఎక్కువ ఉండాలి. ఖర్చులు ఇప్పుడు రసాయనంతో పాటు ఖర్చు ఉన్నా సేంద్రియంలో నువ్వు ఆ సక్సెస్ చూపిస్తే నేను సేంద్రియంలోకి వస్తాను. సేంద్రియంలో నువ్వు రసాయనంలో ఖర్చులు కంటే తక్కువ అని చెప్పేసి నువ్వు దిగుబడి తక్కువ ఉంటే ఆదాయం తక్కువ ఉంటే కష్టం అని అన్నప్పుడు, మనం ఆ దిగుబడిని తీసుకురావాలంటే ఆ ఖర్చుకి తగ్గట్టుగా సేంద్రియంలో ఉత్పత్తిని తీసుకురావాలనేది ఇది కౌలు రైతులను బేస్ చేసుకొని ధాత్రి అనేది చేయటం జరిగింది. ఇందులో ఒక 4 రకాల ఇంగ్రీడియంట్స్ కలుపుతాము. ఇది ఎలా తయారు చేస్తామంటే, మన పశువుల ఎరువు, మన గ్రామాల్లో దొరికే మేకల ఎరువు, మన గ్రామాల్లో దొరికే కోళ్ళ ఎరువు, మన గ్రామాల్లో దొరికే వరి బొక్క, ఈ 4టిని లైన్ బై లైన్ బెడ్స్ పోసేస్తాం. మట్టి ఉండదు ఇందులో, అసలు ఏ ప్రాజెక్టులోనే మట్టి ఉండదండి, ఓన్లీ ఎరువులే. 4 రకాల ఎరువులను పోస్తాము. పోసి దీన్ని 300 రకాల సూక్ష్మజీవులతోటి డీకంపోజింగ్ ప్రాసెస్ చేపిస్తాం. 300 రకాల సూక్ష్మజీవులను ఇందులో వదులుతాం. ఎలా వదులుతారు అది? అంటే త్రూ వాటర్తో వదులుతాము. అంటే మనం బయలాజికల్ ల్యాబ్లో ఇది ఒక సైన్స్ని సైన్స్ ప్రకారం మూమెంట్ చేస్తాం. ఇప్పుడు ఈ 100 రోజుల ప్రోగ్రామింగ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ 35 రోజులు డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్ అని ఉంటాయి. అంటే ఎరువు అనేది మన తాతల కాలం నుంచి, ముత్తాతల కాలం నుంచి మనం సేంద్రియ ఎరువులు వాడుతున్నాం, ఆవు పెంటలు వాడుతూనే ఉంటాం. కానీ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే 2-3 ఏళ్ళు కుప్ప పోసి 1 సంవత్సరం తోలేవాళ్ళు. ఇప్పుడున్న టెక్నాలజీలో, ఇప్పుడున్న రెడీమేడ్ లైఫ్ స్టైల్లో
ఇవాళ పెడితే పెండ రేపు పొద్దున్న చేలో వేసేస్తున్నారు. ఎక్కడ కూడా స్టాక్ పాయింట్స్ ఉన్నట్ల ఆ పెండ వేస్ట్ అనే ఫీలింగ్ ఫార్మర్కి ఉంది. అందుకని ఎక్కువ రోజులు ఉంచకుండా అప్పటిదప్పుడు ఫ్రెష్ పెండ వ్యవసాయ భూముల్లో వేయటం వల్ల అది డీకంపోజ్ కాని మూలంగా కాని పదార్థాన్ని భూమికి వేయటం వల్ల దాని నుంచి బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయి. దాని నుంచి పంటకి ఇమీడియట్గా ఉపయోగం ఏం లేదు. వాస్తవానికి పెండలు ఈ పెండల నుంచి వచ్చే బలం ఏదైనా నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ ప్లాంట్ తీసుకోవాలంటే ఈ పెండ 3 నుంచి 4 నెలలు డీకంపోజ్ అయిన తర్వాత మాత్రమే ఆ పోషకాలు మొక్క తీసుకునే దశలో ఉంటాయి. అప్పటి వరకు తీసుకునే దశలో ఉండవు. పెండ ఉంటుంది కానీ దాని నుంచి వచ్చే బలాన్ని మొక్కలు తీసుకోలేవు. అయితే మొదటి దశలో మీరు సూక్ష్మక్రిములు వేసి డీకంపోజ్ చేస్తాం 30 నుంచి 35 రోజులు. ఆ తర్వాత డీకంపోజ్ ప్రాసెస్లో ఏమైందంటే ఈ కుప్ప లోపల 120 నుంచి 140 డిగ్రీల టెంపరేచర్ రైజ్ అయింది. ఆ టెంపరేచర్ లోపల మన పశువులకి వేసిన వ్యర్థాలు అంటే విత్తనాలు కానీ, గడ్డి విత్తనాలు కానీ, ఇలాంటివి ఏ ఉన్నా కానీ ఆ టెంపరేచర్ లోపల బర్న్ అయిపోతాయి, అవి ఇంకా సవిసిపోతాయి, వాటి జర్మినేషన్ వాల్యూస్ పడిపోతాయి. అంటే హాని కలిగించే పదార్థాలు ఏమున్నా వాటి జర్మినేషన్ వాల్యూస్ పడిపోతాయి. అలానే హాని కలిగించే సూక్ష్మజీవులు ఏమున్నా కానీ చనిపోతాయి. 30 నుంచి 35 రోజులు ఈ పని అయిపోయిన తర్వాత ఈ లోపల ఈ 30-35 రోజుల్లో ప్రతిరోజు ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియాస్, రకరకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. డీకంపోజింగ్ అంటే ఒక రోజు ఒక రకమైన బ్యాక్టీరియాని ఇస్తే ఇంకో రోజు ఇంకో రకమైన, అలా 35 రోజులు ఇచ్చే తర్వాత ఈ 35 రోజుల్లో ప్రతి 10 రోజులు కుప్పని తిప్పుతాం. ఎవ్రీ 10 to 12 డేస్ 2 రోజులు వ్యవధి అటు ఇటుగా ప్రతి 10 రోజులకి కుప్పని తిప్పుతూ ఉంటాం. ఇలా 3 to 4 టైమ్స్ ఈ 30-35 డేస్ లోపల చేసేస్తే నార్మల్ టెంపరేచర్కి వచ్చింది కుప్ప. ఎప్పుడైతే నార్మల్ టెంపరేచర్కి వచ్చిందో ఇక అక్కడి నుంచి నెక్స్ట్ 20-25 డేస్ ఏం చేస్తామంటే న్యూట్రియంట్ బ్యాక్టీరియాస్ అంటే మొక్కకు కావలసిన పోషకాలను అందించే బ్యాక్టీరియాస్ని దాంట్లో వదులుతాం. అంటే నత్రజని, భాస్వరం, పొటాషు, మైక్రోన్యూట్రియంట్స్ అంటే జింకు, బోరాను, తర్వాత ఐరను, మ్యాంగనీసు, ఇలాంటి మైక్రోన్యూట్రియంట్, తర్వాత ద్వితీయ పోషకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, ఇలాంటి మైక్రోబ్స్ని వదులుతాం. అవి ఏం చేస్తాయంటే ఆ ఎరువులో ఉన్న న్యూట్రియంట్స్ని డిజాల్వ్ చేసి మొక్క అందుబాటు దశలోకి తీసుకొస్తాయి, స్టోర్ చేసి పెడతాయి. ఆ తర్వాత నెక్స్ట్ 20-25 డేస్ లోపల తెగులు కారక సూక్ష్మజీవులను వదులుతాం. అంటే పంటల్లో వచ్చే తెగులు కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసే సూక్ష్మజీవుల్ని నెక్స్ట్ 25 డేస్ వదులుతాం. లాస్ట్ 25 డేస్లో 100 డేస్కి దగ్గర పడుతున్న లాస్ట్ 25 డేస్లో పురుగు నివారణ సూక్ష్మజీవుల్ని ఈ కుప్పలో వదులుతాం. ఇలా 100 రోజులు అయిన తర్వాత ప్రతి సెక్టార్లో ఇచ్చిన సూక్ష్మజీవులు దీంట్లో గ్రో అయిన తర్వాత మనం దీన్ని బయలాజికల్ ల్యాబ్లో చెక్ చేసినప్పుడు 1 గ్రామ్లో 10 crores మైక్రోబ్స్ ఎస్టాబ్లిష్ అయిపోతాయి. అన్ని రకాలు ఉంటాయి అందులో ఉంటాయి. 1 గ్రాము ఎరువు లోపల ఈ 10 కోట్ల సూక్ష్మజీవులు మనం ఇచ్చిన అన్ని ఫంగస్, బ్యాక్టీరియా అన్నీ కూడా దాంట్లో వస్తాయి. దాన్ని ల్యాబ్ టెస్ట్లో తెలుసుకుంటారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు దీంట్లో మీరు ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారా నీళ్ళన్నీ పెడుతున్నారా? అవునండి. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే సూక్ష్మజీవిని డైరెక్ట్గా కుప్ప మీద ఇవ్వం. కుప్ప మీద ఇస్తే ఇప్పుడు మనము టన్నుల లెక్కన సూక్ష్మజీవులను ఇవ్వాలి. దీని కెపాసిటీ అంతా, దానికి ఎన్ని లీటర్లు ఇవ్వాలనేది లెక్క ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది, ఇప్పుడు మన భుజాలు ఎత్తుంది. వాస్తవానికి ఇది కుప్ప వేసినప్పుడు 2 మనుషులు ఎత్తుండేది. మెల్లిమెల్లిగా దిగింది. బ్రహ్మయ్య గారు, ఇప్పుడు మీరు ఈ చేస్తున్న ఏర్పాట్లో సూక్ష్మక్రిముల్ని దీంట్లోకి పంపించే పద్ధతి ఏమిటి? ఎలా చేస్తున్నారు అది? అంటే ఇప్పుడు ఈ సూక్ష్మజీవిని డైరెక్ట్గా కుప్ప మీద పొయ్యలేమండి. ఇవి ఇప్పుడు మామూలుగా అయితే ఇది మీరు ఇప్పుడు చూస్తుంది భుజాలు ఎత్తుంది కదా, మేము కుప్ప పోసినప్పుడు 2 మనుషులు ఎత్తుండేది. అయితే టన్నేజ్ లెక్క దానికి ఎన్ని టన్నులు మాన్యూర్ మనం తోలాము అనే దాన్ని బట్టి డీకంపోజింగ్ ప్రాసెస్కి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. 1 టన్నుకి ఇంత లిక్విడ్ 1 లీటర్ కాన్సన్ట్రేట్ ఇవ్వాలనేది ఒక లెక్క ఉంటుంది. అయితే మరి ఇన్ని 100 టన్నులు ఉన్నప్పుడు 100 టన్నులు ఉన్నప్పుడు మనం ఇచ్చే కాన్సన్ట్రేషన్ టన్నుకు 1 లీటర్ అంటే ఏ మూల పోతే అయిపోతాయి. మరి టన్ను మొత్తానికి వెళ్ళదు కావాలి అని అంటే మాయిశ్చర్, టన్ను మొత్తానికి ఈ మైక్రోబ్ వెళ్ళాలని అంటే మాయిశ్చర్ అనేది ఆధారం. కాబట్టి మనం నీటి ద్వారా, మాయిశ్చర్ ద్వారా అన్ని ప్రాంతాలకి ఈ సూక్ష్మజీవిని స్ప్రెడ్ చేయాలి. కాబట్టి ఇలా డైరెక్ట్గా పోయకుండా మనం ఏం చేస్తామంటే ఇలా ట్యాంక్స్ పెట్టేసి ఆ వాటర్ ట్యాంక్స్ లోపల వాటర్ స్టోరేజ్ చేసి వాటికి ఇంజన్ పెట్టేసి ఇలా మైక్రో స్ప్రింక్లర్స్
చేసి ప్రతి 2 ఫీట్లకి ఒక మైక్రో స్ప్రింక్లర్ అడ్జస్ట్ చేసి ఈ సూక్ష్మజీవుల్ని ఈ మైక్రో స్ప్రింక్లర్ ద్వారా స్ప్రెడ్ చేస్తాం. తద్వారా ప్రతి పార్ట్లోనూ ఈ సూక్ష్మజీవులు పెరిగే వాతావరణం సృష్టిస్తాం. అదే దాని ద్వారా సూక్ష్మజీవులు అయితే అలా సూక్ష్మజీవులు పై లేయర్లో పడతా మనం మాయిశ్చర్ ఇచ్చినప్పుడల్లా మాయిశ్చర్ కొంచెంగా ఈరోజు 20,000 లీటర్లు ఇచ్చామనుకో పైన 1 ఇంచు మందం తడిసిద్ది, రేపు ఒక 40,000 లీటర్లు ఇచ్చామనుకో ఇంకొక 2 ఇంచులు తగ్గిద్ది, ఇంకా ఆ తర్వాత ఒక 1,000 లక్షల లీటర్లు ఇచ్చామనుకో 4 ఇంచులు తడిసిద్ది. ఇలా ఆ మాయిశ్చర్తో పాటు మనం వాటర్ ఎట్లయితే పైనుంచి స్ప్రింక్లింగ్ చేస్తున్నామో మాయిశ్చర్ ఎంత దూరం పోతుందో అంత దూరం మాయిశ్చర్ ద్వారా ఈ సూక్ష్మజీవి కుప్పని డీకంపోజ్ చేస్తుంది. ఇది వ్యవస్థ. ఇది లాస్ట్ వరకు ఇలానే కొనసాగిస్తాం. ప్రతి 10 రోజులకి మాన్యూర్ తిప్పేటప్పుడు ఇవన్నీ పీకేస్తాం, మళ్ళీ పెడతారు. పీకేసి మాన్యూర్ని పైది కిందికి మార్చేస్తాం. మార్చేసిన తర్వాత మళ్ళీ బెడ్ పోస్తాం. అంటే మాన్యూర్ని తిప్పటం ఒకసారి, మళ్ళీ బెడ్ పోయటం ఒకసారి కుప్ప గదిలి ఇచ్చామంటే తిప్పాలి, మళ్ళీ బెడ్ పోయాలి. 2 పనులు జరుగుతాయి. అయిన తర్వాత మళ్ళీ ఇలా మ్యాట్స్ చేసుకుంటాం, మళ్ళీ సిస్టమ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా చేస్తాం. ప్రతి 10 రోజులకి ఇలా చర్య చేస్తూనే ఉంటాం. తీయటం పోయటం ఇదే జరుగుతూ ఉంటుంది. ఇంచుమించు 100 రోజుల ప్రక్రియ ఇది 100 రోజుల ప్రక్రియ. 100 రోజులు అయిపోయిన తర్వాత 50 kgs బ్యాగ్కి నింపుతాం. ఆ 50 kgs బ్యాగ్కి నింపి రైతులకు మనం పంపిస్తాం. ఇది మీరు మొదటిసారి చేస్తున్నారు. ఇదంతా ధాత్రి గోల్డ్కి ధాత్రికి తేడా ఏమిటి? ధాత్రి అనేది కౌలు రైతుకి డిజైన్ చేయడం జరిగింది. అయితే మనం రైతులతో మాట్లాడినప్పుడు ఇలా మాన్యూర్ తయారు చేస్తున్నప్పుడు రైతులు రకరకాల ఒపీనియన్స్ చెప్పడం జరిగింది. మన ఛానల్లో ఫాలోవర్స్ ఈ వ్యవస్థను నేర్చుకోవాలి, ఆచరించాలనుకునే వాళ్ళు కౌలు రైతులు ఉన్నారు, సొంత రైతులు ఉన్నారు. వీళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంది, వీళ్ళ వర్షన్ ఒక రకంగా ఉంది. కౌలు రైతుల వర్షన్ ఏముందని అంటే, నేను 1 ఎకరం విస్తీర్ణమో లేకపోతే ఒక 2 ఎకరాల భూమి తీసుకుంటే నాకు మార్చి టు మార్చో, మే టు మేనో కౌలు టైం ఉంటుంది. నేను ఈ మే నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పంటలోకి వెళ్తే మళ్ళా మే నాటికి నాకు తిరిగి రావాలి, పెట్టుబడి వెనక్కి వచ్చేయాలి. ఇక్కడ భూమి బాగు గీగు నాకు అవసరం లేదు. నేను సస్టైన్ అయితే కదా భూమి తర్వాత. ముందు నా కుటుంబాన్ని నేను చేస్తున్న వ్యవసాయంలో నా పెట్టిన పంటకి పెట్టుబడి రావాలి, నా కుటుంబ పోషణ జరగాలి. ఇప్పుడు పిల్లల చదువులు, హెల్త్ ఇష్యూస్ ఉంటే వాటికి ఖర్చులు ఉంటాయి, అన్నీ వ్యవసాయం మీద నుంచే రావాలి రైతుకి. ఇంకా ఆల్టర్నేట్ ఉండదు. నేను చేసే శాఖ నుంచే కుటుంబ పోషణ, హెల్త్, పిల్లల చదువులు ఇవన్నీ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంటకి మిగులుబాటు ఉండాలి. పెట్టుబడి పెట్టుకోవడానికి మిగులుదల ఉండాలా, ఇంకా సేవింగ్ కూడా ఉండాలా. ఇప్పుడు రేపు 10 సంవత్సరాలు చేస్తాడు, ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు ఫుడ్ పెట్టాలంటే సేవింగ్ ఉండాలి కదా. ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్టు నాకు డిజైన్ చేయండి, సేంద్రియంలో నాకు డిజైన్ చేయండి. దానికి ఖర్చు ఎంత అవుతుంది అన్న దాంట్లో ఆ దృష్టికోణం ఉండాలి. సొంత రైతు ఏమంటున్నా అంటే, నాకు కౌలు ఉండదు, నా సొంత భూమి, నేను ఒకసారి సేంద్రియంలో వ్యవసాయం చేయాలి అని నిర్ణయం తీసుకున్న తర్వాత నా భూమి చెడిపోయేదే ఉండదు. ఈ సంవత్సరం నేను నా భూమిని కన్వర్ట్ చేసుకుంటా, సాయిల్ని కన్వర్ట్ చేసుకుంటా ఒక 1 year 2 years కష్టపడితే నాకు దీర్ఘకాలికంగా శ్రమ ఉండకూడదు. నేను 1 year 2 years కొంచెం ప్రైజ్ ఎక్కువైనా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే దాన్ని ఇక ఆ తర్వాత నా సొంత భూమే కాబట్టి దాన్ని డ్యామేజ్ చేసుకునే వ్యవస్థ నేను చేయను కాబట్టి ఉండదు. కాబట్టి నాకు నెక్స్ట్ ఫర్దర్ ఇయర్స్ నుంచి ఈజీ మెథడ్స్, నేను చేయనికి పోయినా పోకపోయినా నాకు వచ్చే రిటర్న్స్ రావాలి, ఫ్రూట్ రావాలి, ఫలితం రావాలి. మొట్టమొదటి ఎక్కువ పెట్టుబడి అయినా పర్వాలా, దీర్ఘకాలికంగా నాకు ఫలితం రావాలా, రిస్క్ ఉండకూడదు అనేది ఇక సొంత రైతు చేయటం. అందుకని సొంత రైతుకి ధాత్రి గోల్డ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ధాత్రి ఏమో కౌలు రైతు. అంటే దీనికి వ్యత్యాసం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో సూక్ష్మజీవులు ఉంటాయి, దాంట్లో సూక్ష్మజీవులు ఉంటాయి. దీంట్లో 4 రకాల ఇంగ్రీడియంట్స్ చెప్పాం, దాంట్లో 8 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. 8 రకాల్లోకి వచ్చేసరికి ఏముంటాయంటే పశువుల పెండ, మేకల పెండ, కోళ్ల పెండ, వరిపొట్టు, దీంట్లో సేమే. ఇవి కాకుండా దాంట్లో కోకో పిట్ ఉంటుంది, తర్వాత బయోచార్ ఉంటుంది, తర్వాత వర్మీ కంపోస్ట్ ఉంటుంది, తర్వాత చెరకు పిప్పు ఉంటుంది. 4 రకాల ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ దాంట్లో ఆ 4 రకాల ఇంగ్రీడియంట్స్ వల్ల బెనిఫిట్ ఏంది అని అంటే, సూక్ష్మజీవులు మళ్ళీ దీంట్లో సేమే ఉంటాయి. 300 రకాల సూక్ష్మజీవులు దీనికి ఏమి ఇచ్చామో దానికి అదే ఇస్తాం. బెనిఫిట్ ఏంటంటే ఒకటి బయోచార్ అనేది సూక్ష్మజీవులకి షెల్టర్, ఇల్లు లాంటిది, గృహం లాంటిది, ఒక ఆవాసం లాంటిది. ఈ ఆవాసంలో మనిషి ఎలా అయితే ఒక ఇల్లును కట్టుకొని జీవనం సాగించినప్పుడు లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో, సూక్ష్మజీవికి కూడా ఆవాసంలో ఉండి పనిచేయటం అంత హ్యాపీగా ఉంటుంది. అలాంటి ఆవాసం దాంట్లో ఇవ్వటం జరిగింది.
తర్వాత ఈ బయోచార్ ఏదైతే ఉందో అది బోల్డ్ పదార్థం. అంటే బోల్డ్ పదార్థం అంటే అది సూక్ష్మజీవికి ఆవాసమే. దాని నుంచి అడిషనల్ వర్క్ ఏమి ఉండదు. కాబట్టి మనం కాన్సన్ట్రేటెడ్ మెటీరియల్ ఆ ఎరువులో ఇచ్చినప్పుడు దాని నుంచి బలమేమి రాదు. సూక్ష్మజీవికి షెల్టర్ మాత్రమే అది. దాని నుంచి మొక్కకు వచ్చే బెనిఫిట్ లేదు అన్నప్పుడు దాని విలువ ఎంతైతే మనం వాడుతున్నామో సూక్ష్మజీవికి నివాసానికి అది బేస్ మెటీరియల్ కింద మారిపోయింది. దాని నుంచి మొక్కకి వచ్చే ప్లాంట్ స్ట్రెంగ్త్ ఏమి ఉండదు. అలాంటప్పుడు ఆ వాల్యూ ఎంత, ఒక 50 కేజీల్లో ఒక 2 కేజీలు 3 కేజీల వాల్యూ ఉన్నప్పుడు దాన్ని బేస్ మెటీరియల్ కింద దాన్ని వాడినప్పుడు ఆ 3 కేజీల మందం బలం మిగిలిన దాంట్లో చూపించాలి. అందుకని మనం చెరకు పిప్పి, కోకో పిట్టు, తర్వాత వర్మీ కంపోస్ట్ వాడటం జరిగింది. అవన్నీ కలిపి సూక్ష్మక్రిములకి మొక్కకి అనుసంధానంగా ఉంటాయి. అవి మొక్కకి అనుసంధానంగా వర్క్ చేయటానికి. అలా చేయటం వల్ల దానికి కాస్ట్ కొంచెం ఎక్కువ వచ్చింది. అయితే మరి సూక్ష్మజీవికి దాంట్లో షెల్టర్ ఇస్తున్నారు కదండి, మరి దీంట్లో షెల్టర్ లేదు కదా. దీని పరిస్థితి ఏంటంటే షెల్టర్ లేకపోయినా మైక్రోబ్ ఉంటుంది దీంట్లో. అయితే ఈ రైతుకి ఏంటంటే షెల్టర్ ప్రధానం కాదు రైతుకి. ఇక్కడ ఏంటంటే దిగుబడి ప్రధానం రైతుకి. ఆ రైతు ఏమంటున్నా అంటే అయితే రైతుల్లో దీంట్లో కూడా సూక్ష్మజీవి అది దీంట్లో షెల్టర్ లేకపోయినా షెల్టర్ క్రియేట్ చేసుకుంటుంది భూమిలో. కానీ అది దానికి ఆ పరిస్థితులు మనం కల్పించాలా. ఇప్పుడు ఎలా కల్పిస్తామండి అని అంటే ఈ ఎరువు వాడిన రైతు సహజంగా రైతుల్లో ఏముంటుందంటే బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు చేసినా కానీ కొత్త వస్తువు వాడినప్పటికీ రైతు మనసులో రసాయనం మందుల మీదే పీకుతూ ఉంటుంది. యూరియా మీదే, డిఏపి మీదే, ఆ రసాయన సైన్స్ మీద పీకుతూ ఉంటుంది. అలా పీకినప్పుడు యూరియా డిఏపి వేస్తే దీంట్లో మైక్రోబ్ ఏం డ్యామేజ్ కాదు. యూరియా డిఏపి పొటాష్ వేయటం వల్ల ఈ మైక్రోబ్ పెద్దగా ఏం డ్యామేజ్ కాదు. ఏది వేయకూడదంటే రసాయన పురుగు మందు, రసాయన తెగులు మందు, కలుపు మందు భూమికి ఇవ్వకూడదు. ఇవి 3 ఇప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఏదైనా ఒక చిన్న మొక్క వేరు దగ్గర కొట్టింది అనుకోండి, ఇట్లా తవ్వి చూస్తాడు. ఏదో ఒక చిన్న మహిళా పురుగు కనపడంలోనే వామ్మో ఇంకేముంది పురుగు మొత్తం కొట్టేస్తుందని చెప్పేసి కస మొదలు దగ్గర రసాయన మందు పూసేస్తాడు. అలాంటి పనులు చేయొద్దు. అలాంటి పని చేసినప్పుడు ఈ మైక్రోబు ప్రభావం తగ్గిద్ది. అలా చేయకుండా ఉంటే ఇది కూడా దాంతో సమానంగా పనిచేసింది. ఈ మైక్రోబు దానికి షెల్టర్ ఇస్తే ఎలా అయితే పనిచేస్తుందో దీనికి షెల్టర్ ఇవ్వకపోయినా దాన్ని డ్యామేజ్ చేయకుండా ఉంటే ఇది కూడా పనిచేస్తుంది. ఈ బేస్ మీద దీనికి వ్యత్యాసం అండి. ఇది ఒక వినూత్న ప్రయోగం అని చెప్పాలి. ఎందుకంటే ఇంచుమించు 35 లక్షలు పెట్టుబడి పెట్టి రైతులందరూ స్వయంగా చేపించుకుంటున్న ఒక ఏర్పాటు ఇది. ఈ ప్రయోగంలో మీరు 2 భాగాలుగా కూడా చేస్తున్నారు. కౌలు రైతులకి, సొంతంగా వ్యవసాయం చేసుకునే రైతులకి ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఇంకా పెద్ద స్థాయిలో మరింత అందరు రైతులకి అన్ని గ్రామాల్లోనూ వెళ్ళాలంటే ఇప్పుడు దేశం మొత్తం మీద ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటున్నారు. నాబార్డ్ లాంటి సంస్థలు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలు వ్యవసాయ రంగంలో వీటన్నిటిలో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? ఎఫ్పిఓలు ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి పద్ధతిని చేయాలంటే? ఎందుకంటే ప్రస్తుతం ఎఫ్పిఓలు అందరూ ఏం చేస్తున్నారు, యూరియా, పెస్టిసైడ్స్, కెమికల్ పెస్టిసైడ్స్ డీలర్లుగా మారుతున్నారు. వాళ్ళు ఎవరు భూమికి సత్తువనిచ్చే విధానం గురించి కానీ ఆరోగ్యం ఇచ్చే పంటల గురించి కానీ ఆలోచన చేయట్లా. అంతా కెమికల్స్, విషపూరితమైన వ్యవసాయమే చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకుని మీరు చేస్తున్న ఈ ప్రయోగాలు, ధాత్రి కానివ్వండి, మీరు ఇదివరకు చేసిన ప్రయోగాలు కానివ్వండి, ఒక ఎఫ్పిఓ బాధ్యత ఏమిటనుకుంటున్నారు మీ ఆలోచన ప్రకారం? ఎఫ్పిఓ ద్వారా బ్రహ్మాండంగా ఈ వ్యవస్థను నడిపించండి. అయితే ఇక్కడ ఎఫ్పిఓ అనేది ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనేది పెట్టడం తప్పులేదు, మంచిదే. అలా సమిష్టిగా రైతులు సహకార వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందటం అనేది మంచి కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ రైతుల్లో వచ్చిన సమస్య ఏంటంటే 95% రసాయన మందులు చేసే రైతులే ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎఫ్పిఓ అంటే రసాయన మందులు ఎఫ్పిఓనే ప్రమోట్ చేస్తారు. అవును, నిజం. దానికి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఎఫ్పిఓ ప్రమోటర్స్ అయినా, ఎఫ్పిఓ డైరెక్టర్స్ అయినా కానీ రైతు ఇంట్రెస్ట్కి ఆపోజిట్గా వర్క్ చేస్తానంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు రసాయన వ్యవసాయం అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే అలా ఎఫ్పిఓస్ ఎవరైనా కానీ మనం సంప్రదిస్తే మనం వాళ్ళ ఎఫ్పిఓ సభ్యులకి గైడ్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. ఎఫ్పిఓ కావాలి అని అంటే మనం మేకింగ్ చేసి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత లేదు మేము తయారు చేయించుకొని మాకు
చేయించుకోవడం కుదరదు, మీరు ఏదైనా తయారు చేసిన వస్తువు ఉంటే మా FPO ద్వారా మా రైతులకి ఇచ్చుకుంటాం, అందుబాటులో ఇస్తాం. అలా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు 50 కిలోల బస్తా ధాత్రి కానీ ధాత్రి గోల్డ్ కానీ ఎంత ఖరీదు ఉంటుందండి? ఇది ధాత్రి వచ్చేసరికి 750 రూపాయలండి, 50 కేజీల బ్యాగ్. ధాత్రి గోల్డ్ వచ్చేసరికి 2000. 2000. దాని ప్రకారం FPOలకైనా మనం ఇవ్వగలుగుతాం. అంటే అది ఇంచుమించు కిలో 40 రూపాయలు 40 రూపాయలు పడుతుంది. మీరు 50 కిలోలు ఒక బ్యాగ్ 2000 రూపాయలు. ఇదేమన్నా 15 రూపాయలు. 15 రూపాయలు. అది అందుబాటులో ఉండే రేట్ అనే అనుకోవచ్చు కదండి? అవునండి. ఇప్పుడు మనకి నువ్వు ఏ రసాయన ఎరువు తీసుకున్నా ఒక్క యూరియా తప్పిస్తే మిగిలిన కాంప్లెక్స్ ఎరువులు కానీ తర్వాత DAP కానీ ఏదైనా కానీ 1000 నుంచి 2000 లోపల ఉన్నాయి. ఫార్ములేషన్ ప్రకారం 1000 నుంచి 2000 రూపాయల లోపల ఉంది. ఒక్క యూరియా ఒక్కటే 300లో ఉంది. అది ప్రభుత్వం సబ్సిడైజ్ చేస్తుంది. అన్నిటికీ ఇస్తాం సబ్సిడీ. రైతులకు తెలిసింది ఏంటంటే యూరియాకే సబ్సిడీ అనుకుంటున్నాడు. యూరియాకి 90% సబ్సిడీ, మిగిలిన వాటికి 70% 80% సబ్సిడీలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ దేశంలో రైతులు వాడే రసాయన ఎరువులకి యూరియాకే కానీ DAPకే కానీ 14-30-14కే కానీ 28-28కే కానీ సంవత్సరానికి 1,00,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలకు కడుతుంది మ్యానుఫ్యాక్చరర్ సబ్సిడీ రూపంలో. అంటే నువ్వు ఇప్పుడు యూరియా కట్ట 300కి తీసుకున్నావు అంటే దాని వాల్యూ 1000-1100 ఉంటే ఆ 700 రూపాయలు గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుంది కంపెనీకి. నీకు 300కి వస్తుందని ఒక్కటే తెలుస్తుంది నీకు. ఏదో ఒక రోజు ఇది దేశానికి గుదిబండలాగా తయారైంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, ఎవ్రీ ఇయర్ 1,00,000 కోట్లు కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, ఇది గుదిబండలాగా మారుతుంది అనేది వాళ్ళలో కూడా ఒక అవగాహన వచ్చి దీని నుంచి రైతుని కన్వర్ట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ వస్తుంది. దీన్ని మార్చాలి వ్యవస్థని. మరి ఇది సరే, రైతుకు ఉపయోగపడి దేశం బాగుపడే పరిస్థితి ఉందంటే 1,00,000 కోట్లు కాదు 2,00,000 కోట్లు అయినా ఖర్చు పెట్టాలి. ఇక్కడ ఏమైతుందంటే వాటి నుంచి డబ్బు పోగా శని వ్యవసాయ భూములు చెడిపోతున్నాయి, చౌడు భూములు అయిపోతున్నాయి, దీంట్లో కర్బన పదార్థం పడిపోతుంది. ఇంకా ఇలానే చూస్తా 5-10 ఏళ్ళు ఉంటే దారి ఎడారి ఎలా ఉంటుందో మన వ్యవసాయ భూమి కూడా అలా మారిపోయింది. ఆ పరిస్థితులు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా దేశంలో ఉన్న వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పి ఈ వ్యవస్థను మార్చకపోతే భవిష్యత్తు దారుణంగా ఉంటుంది. రాబోయే 10 సంవత్సరాలకి మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఇంత డిమాండ్ ఉంటుంది, ఇంత ప్రొడక్షన్ చేసుకోవాలి, మీట్ ఇంత ప్రొడక్షన్ చేసుకోవాలి, తర్వాత ఆహార ఉత్పత్తులు పప్పు ఇంత తయారు చేసుకోవాలి అని వాళ్ళు ఎవ్రీ ఇయర్ రిపోర్టింగ్ చేస్తుంటారు. ఆ ఒక 10-20 సంవత్సరాల తర్వాత మనకు కావాల్సిన ఆహార ఉత్పత్తుల వాల్యూ చూస్తే ఇప్పుడు గుండెలు బయలుపోతున్నాయి శాస్త్రవేత్తలకి. దాని గురించి ఆలోచించాలి, అంత క్వాంటిటీ మనం ఎలా పండించాలా, ఈ భూములు ఇట్లా అయిపోతున్నాయి, దీన్ని మార్చకపోతే భవిష్యత్తు ఏంది అనేది ఆ రంగంలో ఉండి ఆలోచించే వాళ్ళకి తల్లబొట్టుకుంటున్నారు. అటువంటి సంస్థలు కానీ వాళ్ళు ఇలాంటి ప్రయోగాలు కానీ ఇలాంటి పద్ధతులు కానీ విస్తృతంగా ఇంకా ప్రయత్నం చేయాలి, చాలా చేయాలి. ఇది చాలా తక్కువలో ఇలాంటివి కొన్ని లక్షల ప్రయోగాలు చేయాలి. ఏదో 5-10 సింపుల్గా మేమేదో ఒకటి తీసామని చెప్పేసి ఒక 6 నెలలకో సంవత్సరాలకో ప్రయోగం తీసి టీవీల ముందు చూపిస్తే కాదు. ఇలాంటి ప్రయోగాలు కొన్ని లక్షల్లో దేశవ్యాప్తంగా జరగాలి. ప్రతి రైతు వెనకమాల సైంటిస్ట్ ఉండి పని చేపిస్తేనే ఈ దేశం భవిష్యత్తు ఉంటుంది. అంటే ఈ సందర్భంలో మీ ప్రయోగశాల చాలా ప్రత్యేకంగా విలక్షణంగా ఉన్నది. మీరు స్వయంగా ఇవన్నీ చేస్తూ ఉండడంతో పాటు ఇతర రైతులకు కూడా మీరు ఇలా ప్రయోగాలు చేసే దిశ వైపు ప్రయత్నం చేస్తున్నారు, మీరు వాళ్ళని అటువైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి చెప్పండి. మీ దగ్గర నేర్చుకుంటున్న వాళ్ళు, మీ దగ్గర నుంచి తెలుసుకుని ప్రేరణ పొందిన వాళ్ళు, వారితో మీరు ఎలా పనిచేస్తున్నారు? వాళ్ళకి అంటే మనం ఏం చేస్తామంటే బేసికల్లీ మనని ఫాలో అయ్యే రైతులకి ఫస్ట్ బయలాజికల్ సైన్స్ గురించి నేను ట్రైనింగ్కి వస్తాను అని అంటే నేను రానియను. ట్రైనింగ్ అనేది నీకు అవసరం లేదు. ఫస్ట్ ఇది సైన్స్ ఏంది అనేది తెలుసుకోవటానికి నీకున్న మాధ్యమాల ద్వారా అసలు ఈ సైన్స్ ఏందనేది బేసిక్ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత ఈ సైన్స్ ద్వారా పంట మీద అప్లై చేయి. ఫస్ట్ పంట మీద ఇప్పుడు నీకు తయారీ తెలీదు, నేర్చుకుంటానని వచ్చేదానికంటే ముందు దాని యొక్క పనితనం, ఏదైనా ఒక వస్తువు యొక్క పనితనం మనం కంటితో చూసినప్పుడు దాన్ని కావాలని కోరుకుంటాం, నమ్మకం వస్తుంది. పనితనం చూడాలంటే నీకు ఏదైనా పంట మీద సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మాకు ఫొటోస్ పెడితే దానికి ఏం బ్యాక్టీరియా ఏ ఫంగస్ ఇచ్చి కంట్రోల్ చేయొచ్చు అని మనం చెబుతామో దాన్ని కొని పంట మీద పిచికారీ చేయి, దాని రిజల్ట్ చూడు.
మంచిగా ఓకే. అనిపిస్తే మంచిగా అనిపిస్తే నెక్స్ట్ స్టెప్ ఆ. ఇంకో ఒక సమస్య పంట మీద వచ్చినప్పుడు ఉమ్, మళ్ళా దాన్ని ఫోటో పెట్టు, ఉమ్, దానికి మేము ఏం సొల్యూషన్స్ చూపిస్తామో ఆ సొల్యూషన్ తీసుకొని వాడు, ఉమ్. అది రిజల్ట్ సక్సెస్. అలా అలా ఒక పంటను పండించు. అనుభవం ద్వారా నేర్చుకోమని చెప్తున్నారు మీరు. ఫస్ట్ అనుభవం. ఉమ్. ఎప్పుడైతే రైతుకి ఇప్పుడు సహజంగా ఏంటంటే అండి, ఈ సేంద్రియ వ్యవసాయంలో కొన్ని రుగ్మతలు ఉన్నాయి. ఉమ్, ఈ ఈ సేంద్రియ వ్యవసాయంకి సంబంధించి ట్రైనింగ్ క్లాసులని అవన్నీ ఇవన్నీ పాలేకర్ మెథడ్స్ అని, అంటే నేను వేరే ఆలోచన కాదు, ఉమ్, ఫ్రీ క్యాంపులని అలా ఇలా ఇప్పుడు 15-20 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. అవును. మనం ట్రైనింగ్ అని అంటే ఇలానే ఏదో ఒక గంట 2 గంటల క్లాసులు చెప్పేసి పశువుల పెండం ఆవు మూత్రమో ఇంకోటి చేసుకోమని చెప్తాడేమో అని అనుకుంటున్నారు, కానీ ఉమ్, అది కాదు. ఉమ్, ఇది బయలాజికల్ సైన్స్. ఉమ్, దీనికి బేసిక్ నాలెడ్జ్ అవసరం. ఉమ్. ఆ నాలెడ్జ్ అనుభవం కూడా అవసరం. ఆ నాలెడ్జ్ కావాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే అనుభవంలో దాన్ని నిరూపణ, ఉమ్, అనుభవించి ఆ పంట మీద నీకు వచ్చిన సమస్యల్ని స్ప్రేయింగ్ ద్వారా కొట్టి ఆ అనుభూతిని నువ్వు పొందినప్పుడు, ఆ ప్రేరణ ద్వారా ఇది నేర్చుకోవాలనే ఇంటెన్షన్ వచ్చినప్పుడు దీన్ని నేర్పిస్తే ఉపయోగం అని చెప్పేసి ముందు అప్లికేషన్ చేయమంటాం. అలా నువ్వు అప్లికేషన్ చేసిన తర్వాత నీకు ధైర్యం ఉంది, నమ్మకం వచ్చింది, ఈ సైన్స్ తోటి మనం బతుకుతాము అన్నప్పుడు ఇంకొంచెం డీప్ గా దిగాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు స్ప్రేయింగ్ చేయించినప్పుడు 200 మంది చేస్తారు. దాన్ని నేర్చుకోవాలి అనేవాళ్ళు 10 మంది వస్తారు. 190 మంది అలా సమస్య వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టుకుని కొట్టుకుందాం అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ప్రెస్ చేయం. నువ్వు నేర్చుకోకపో బయలాజికల్ సైన్స్ ద్వారా పంట పండిస్తున్నావు అంటే దేశానికి భూమికి మంచిదే, ఆ సందర్భంలో అయినా ఉపయోగపడుతుంది. ఇక అది పండించిన తర్వాత దీన్ని నేర్చుకోవాలనే ఇంటెన్షన్ వాళ్ళు 10 మంది 5 మంది ఉంటారు. వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇస్తాం. సమ్మర్లో ట్రైనింగ్ క్యాంప్స్. అనుభవం ద్వారా నేర్చుకుంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది, దాని మీద నమ్మకం వస్తుంది, మరింత ముందర తీసుకెళ్లే అవకాశం ఉంది. చాలా చాలా మంచి విషయాలన్నీ చెప్పారండి. అయితే ఇప్పుడు ఈ ధాత్రి కానీ లేకపోతే ధాత్రి గోల్డ్ కానీ ఏ రకమైన పంటలకి వేయాలి? మీరు ఏమైనా ప్రత్యేకంగా దాని గురించి ఆలోచన చేశారా? అయితే అన్ని భూములకి అన్ని రకాల పంటలకి వేయచ్చా? భారతదేశంలో పండించే అన్ని రకాల పంటలకి, అంటే భారతదేశం అంటే కాదు, ప్రపంచంలో ఏ భూమిలోనే పండించే పంటలకైనా ఈ సూక్ష్మజీవులు అవసరమే. మీకు ప్రకృతి మొత్తం సూక్ష్మజీవులమయం. మనం తాగే నీళ్ళలో సూక్ష్మజీవి ఉంటుంది, మనం నడిచే భూమిలో సూక్ష్మజీవి ఉంటుంది, మనం పీల్చే గాలిలో సూక్ష్మజీవులు, మన శరీరం నిండా కూడా సూక్ష్మజీవి ఉంటుంది. సూక్ష్మజీవి లేని పర్యావరణంలో సూక్ష్మజీవి లేని ప్లేస్ లేదు. ఈవెన్ నువ్వు ఒక అద్దాల మేడ 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించినా కానీ ఒక వారం రోజులు దాన్ని వాడకపోతే ఆటోమేటిక్గా సూక్ష్మజీవులు క్యాప్చర్ చేసేస్తాయి, మైక్రోబ్స్. నువ్వు ఎంత బంగారం మేడను కట్టినా కానీ ఆక్యుపై చేసేస్తాయి. ప్రకృతిలో ప్రతి పార్ట్ని ఆక్యుపై చేస్తాయి. అయితే ఈ ఆక్యుపై చేయటంలో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు మనకి వ్యవసాయంలో వచ్చే పంటల్లోకి వచ్చేసరికి ఉత్తర భారతదేశంలో మంచుతోటి కప్పబడి ఉంటుంది. మన కన్యాకుమారికి పోతే సముద్రం, ఇక్కడైతే ఉష్ణం. అయితే ఈ నేలల్లో ఉన్న సూక్ష్మజీవుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న సూక్ష్మజీవి ఇక్కడే ఉంటుంది, కానీ తక్కువ శాతం ఉంటుంది. ఇక్కడున్న సూక్ష్మజీవి ఉత్తర భారతదేశంలో ఉంటుంది, అక్కడ తక్కువ శాతం ఉంటుంది. అక్కడ వాతావరణానికి అవసరమైన అనుకూలమైన సూక్ష్మజీవులు అక్కడ భూమిలో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ వాతావరణానికి అనుకూలమైన సూక్ష్మజీవులు ఇక్కడ భూమిలో ఎక్కువ ఉంటాయి. సముద్ర మట్టానికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉండే సూక్ష్మజీవులు అక్కడ ఎక్కువ ఉంటాయి. అలా వ్యత్యాసం ఉంటాయి, కానీ అన్ని ప్రాంతాల్లో సూక్ష్మజీవులు ఉంటాయి. అలా మనం ఇక్కడ తయారు చేసిన సూక్ష్మజీవులు అనేది ఈ దేశానికి సంబంధించినవి. ఎక్కడైనా ఉపయోగపడతాయి, ఆ సందర్భాన్ని బట్టి పెరగడం తరగడం ఉంటుంది. ఒకటి ఎక్కువ రావచ్చు, ఒకటి తక్కువ రావచ్చు, మెల్లిమెల్లిగా సర్దుకుంటాయి అక్కడ ఆ క్లైమేట్ కి తగ్గట్టు పంటను పండిస్తాయి. ఈ దేశంలో పండించే 3500 రకాల పంటలకి ఈ ధాత్రి గోల్డ్ వాడవచ్చు, అత్యధిక దిగుబడులు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సామాన్యంగా ఎక్కువ మంది కంపోస్ట్ ఎరువులు వాడడము లేకపోతే పేడతో చేసిన ఎరువులు వాడడము చేస్తుంటారు. వాటితోటి మీరు ముఖ్యంగా అవే తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో మీరు రకరకాల సూక్ష్మక్రిములను ఇందులో జతపరచడం మూలంగా వాటి శక్తి మరింత పెరిగింది. అది మీరు చేస్తున్న ప్రయోగంలో ముఖ్యమైన తేడా నేను గమనించాను. అవును. అయితే అక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు మనకి పెండ, తర్వాత వేప చెక్క, కానుగ చెక్క ఇలాంటివన్నీ కూడా వాడుతున్నారు, ఎప్పటి నుంచో వాడుతున్నారు. అవి వాడుతుంటే కూడా రసాయన ఎరువు ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక పని ఒక దాంతో జరుగుతున్నప్పుడు కొత్త వస్తువు మనం వాడం కదా. నీ అవసరం ఒక వస్తువుతో తీరుతున్నప్పుడు కొత్త వస్తువు తీసుకోం.
ఈ రసాయన సైన్స్ ఏం చేసిందంటే ఇది దీంట్లో ఉన్న మైనస్ పాయింట్లని వెయిట్ని అయితే పిన్ పాయింట్ చేసి వాటిని పాజిటివ్ పాయింట్స్ లాగా రసాయన ఎరువు చూపించడం వల్ల రసాయన ఎరువు వాడుతున్నారు. మనం ఇందాక చెప్పాం, ఒక పెంట డీకంపోజ్ అయ్యి మొక్క లభ్య దిశలోకి పోషకాలను తీసుకోవాలంటే 4 నెలలు 5 నెలలు టైం పడుతుంది అన్నాం. ఆ సమయం పట్టడం వల్ల పంట గ్రోత్ రానప్పుడు రసాయన ఎరువు ఇవ్వటం వల్ల తొందరగా రిజల్ట్ రావడంతో దీన్ని వదిలిపెట్టి దాని మీదకి వెళ్ళిపోయాడు. అంటే రిజల్ట్ ఏదైతే స్పీడ్గా వస్తుందో దాని వైపు సహజంగా ఆకర్షితం అవుతారు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో ఉన్న డిఫెక్ట్ ఏదైతే ఉందో 4 నెలలు 5 నెలలకు పనిచేసే పనిని విత్ ఇన్ ద డే ఈ 100 రోజుల ప్రోగ్రామింగ్లో ఈ సూక్ష్మజీవుల ద్వారా దాన్ని మొక్కకి అందుబాటు దశలోకి తీసుకొచ్చి రైతుకి 50 కేజీలు బ్యాగ్ ఇస్తే ఇవాళ వేస్తే రేపు పొద్దున పనిచేసేటట్టు చేస్తున్నాం అంతే. తద్వారా రసాయన ఎరువు ఏదైతే నమ్ముతున్నాడో గ్రోత్ రసాయన ఎరువు వల్ల బెనిఫిట్ ఏదైతే ఉన్నాడో ఈ రోజు వేస్తే రేపు పొద్దున చూపించడం ద్వారా ఆ బెనిఫిట్ దీంట్లో కూడా పొందుతాడు. అదే లక్షణం దీంట్లో సృష్టిస్తున్నారు మీరు. అది ఇదివరకు వాడే దాంట్లోనే ఆ లక్షణాలు వాల్యూ ఎడిషన్ అనేది చేస్తున్నాం. ఇమీడియట్ గా ఉపయోగపడేటట్టు చేస్తున్నాం. తద్వారా రసాయన ఎరువు అవసరం లేకుండానే నీకు సేంద్రియంలోనే ఆ దిగుబడి తీసుకురావచ్చు అనేది మనం చెప్పి ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేసి ఇంతమంది రైతుల్ని దీంట్లోకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎక్కువ మంది యూరియా లాంటి రసాయనాలు వాడుతున్నారు, కొంతమంది సహజమైన ఎరువులు పెండ కానివ్వండి ఇతర వేప పొడి అలాంటివన్నీ వాడుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పద్ధతిని రైతులు స్వయంగా చేసుకునే అవకాశం ఉందా? మీరు పెట్టిన 300 సూక్ష్మ క్రిములు ఈ పద్ధతిని ఒక చిన్న స్థాయిలో చేసే అవకాశం ఉందంటారా? మీరు ఇంత పెద్ద ఏర్పాటు అందరూ చేయలేరు, మీకున్నంత సహకారం అందరి దగ్గరికి ఉండకపోవచ్చు. సాధ్యం కాదండి, చిన్న రైతుకి ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇన్ని రకాల సూక్ష్మజీవులు ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది, బయలాజికల్ సైన్స్ లాబొరేటరీ ప్రయోగశాల ఉంది వెనక ఉంది కాబట్టి ఏ వస్తువు ఏ నిమిషంలో ఏది చేయాలన్న అవకాశం నాకు ఉంది కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని చేయగలుగుతున్నాను. చిన్న ప్రాజెక్టులు 5 టన్నులు 10 టన్నులు చిన్న రైతుకి ఇన్ని రకాల సూక్ష్మజీవులను ఇచ్చి చేయటం అసాధ్యమైన విషయం, టైం వేస్ట్. ఇప్పుడు మనం ఇది 100 రోజులు ప్రోగ్రామింగ్ అంటున్నాం, 100 రోజులు ప్రోగ్రామ్ చేయాలంటున్నాం. 100 రోజుల పాటు ఈ కుప్పను కాపాడుకుంటా చిన్న రైతు దాన్ని మేనేజ్ చేయటం కూడా కష్టం, ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టం. కాకపోతే మరి అంత స్థాయిలో కాకుండా కొంత స్థాయిలో చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డీకంపోజింగ్ ప్రాసెస్ వరకు ఫస్ట్ 30 రోజులు పని మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో ఆ పని ఏ రైతైనా మనం మైక్రోబ్స్ కావాలంటే మనం ఇస్తాము, అంతవరకు చేసుకోవచ్చు. మిగిలిన పని అనేది అసాధ్యమైన పని, కొంచెం కష్టం టిపికల్ ఉంటుంది, అది సాధ్యం కాదు. అలాంటి చిన్న రైతులు మన దగ్గర తీసుకోవటం కరెక్ట్, తీసుకొని చేసుకోవాలి. ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఒక 3000 BRCలు దేశవ్యాప్తంగా బయో రీసెర్చ్ సెంటర్స్ని రిలీజ్ చేయాలనుకుంటుంది. ఫస్ట్ నేను రైతులకి ఏం చెబుతానంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ఈ మాన్యూర్ దాత్రి గోల్డ్ని మీ వ్యవసాయ భూముల్లో వాడి దాంట్లో వచ్చిన సక్సెస్ని మంచి చెడ్డలను తెలుసుకొని ఇది మనకి ఉపయోగపడుతుంది అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు మీరు స్టేట్ గవర్నమెంట్స్కి ఇన్ఫామ్ చేసి మా గ్రామంలోనో మా మండలంలోనో ఈ BRC కావాలి, మేము ఇలాంటి ఎరువులు మేము BRC ద్వారా తయారు చేసుకుంటాం అని ఫోర్స్ చేసి BRC యూనిట్స్ పెట్టుకుంటే BRC యూనిట్ కనుక ఉంటే కనుక ఇలాంటి ప్రాజెక్టులు చేసుకోవచ్చు. ఏ మండలానికి ఆ మండలం BRC యూనిట్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం BRC బయో రిసోర్స్ సెంటర్స్ అనేవి సామాన్యంగా కొంత కంపోస్ట్ చేయడము లేకపోతే ద్రవ జీవామృతం చేయడం లాంటి పనులతోటి నిమగ్నమై ఉన్నాయి. వ్యవసాయంలో బయోలాజికల్ సైన్స్ యొక్క పాత్రని, దాని ప్రభావాన్ని, దాని ఉపయోగాన్ని పూర్తిగా ఆ సెంటర్స్లో ఇంకా తీసుకురాలేకపోతున్నారు. సో ఈ రకమైన అనుభవాల్ని ముందర ప్రయోగాత్మకంగా వారి గ్రామాల్లో చేసుకుని ఆ అనుభవం ద్వారా బయో రిసోర్స్ సెంటర్స్ని మరింత శక్తివంతంగా మరింత ఉపయోగకరంగా చేసే అవకాశం ఉంది. అయితే ఇంతకుముందుకున్న BRC సెంటర్స్ న్యాచురల్ మెథడ్స్ మీద ఉన్నాయండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసే BRC మెథడ్స్ ప్యూర్లీ బయలాజికల్స్ మీదే. కొత్తగా ఇచ్చే 3000 BRCలు ఏవైతే ఉన్నాయో ప్యూర్లీ బయలాజికల్ సైన్స్ బేస్ మీదే రిలీజ్ చేస్తుంది. అలాంటి సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఆ BRC సెంటర్స్ అలొకేట్ చేస్తారు. ఇప్పుడు పాత వ్యవస్థలో ఉన్న జీవామృతం, ద్రవ జీవామృతం, ఘనజీవామృతం, కంపోస్టులకి కాదు, ఇది ప్యూర్లీ బయలాజికల్ సైన్స్ బేస్ మీద BRCలు రిలీజ్ చేస్తుంది. ఆ సైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ BRCలు చేయకముందే ఆ సైన్స్ని మనం రైతుల ముందు ఆల్రెడీ ప్రయోగాత్మకంగా నిరూపణ చేశాం. కాబట్టి దీన్ని వాడటం ద్వారా ఆ BRC యొక్క
బెనిఫిట్ ఏంది అనేది రైతుకి అర్థమవుతుంది. తద్వారా ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. అలా బీఆర్సీ ద్వారా ఈ ప్రొడక్షన్ చేయొచ్చు. యా. ఇందాక మీరు చెప్పినప్పుడు ఇది ఏ రకమైన పంటలకైనా వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు దేశం మొత్తం మీద అన్నట్టుగా మీరు చెప్పారు. అంటే మనకి వరిలో ఒక రకమైన పద్ధతి ఉంటుంది, మనము పత్తిలో ఒకటి ఉంటుంది, వేరుశనగలో ఒకలా ఉంటుంది. సో ఆ పంటను బట్టి దీని క్వాంటిటీ కానీ ఆ పద్ధతి ఏమైనా మారుతుందంటారా? అయితే ఇది మనం రైతులకి ఏం చేస్తున్నాం అంటే దీంట్లో ఈజీ మెథడ్స్ డెవలప్ చేసామండి. ఉదాహరణకి ఒక గ్రామంలో 100 మంది ప్యాడీ రైతులు ఉంటే మీరు ఆ గ్రామంలో ఉన్న 100 మంది 100 ఎకరం చేయని, 1000 ఎకరం నుంచి చేయని, వ్యవసాయం చేయని, వాళ్ళు చేసే ఫీల్డ్ ప్రాక్టీసెస్ని ఆ రైతు చేత విత్తనం కాడి నుంచి పంట అయిపోయేదాకా నువ్వు ఏం మందు కొట్టావు, భూమికి ఏం మందు వాడావు, ఏ టైంలో కలుపు తీసావు, ఏ టైంలో ఏ బలం ఇచ్చావు అనేది కనుక రికార్డు రాపిస్తే ఫస్ట్ నంబర్ నుంచి 100వ నంబర్ దాకా మొత్తం అన్నీ రాసి పంట అయిపోయిన తర్వాత అన్నీ తీసుకొచ్చి ఒక పక్కన పెట్టి చూస్తే ఏ ఒక్క రైతుకి ఇంకొక రైతుకి పోలిక ఉండదు. అంటే ఏంది, రైతు స్వశక్తితోటి తన ఐడియాలజీతోటి పంటను పండించాలని కోరుకుంటాడు. అంటే స్వశక్తి అంటే సెల్ఫ్ సస్టైన్ తన ఆలోచన సెల్ఫ్ ఇన్నోవేషన్ తోటి పంటను పండించాలనుకుంటాడు. ఒక కాపీ పేస్ట్ విధానాలు ఇంట్రెస్ట్ చూపించడు. వ్యవసాయం అనేది నా వృత్తి, నా సొంత ఆలోచన అనే ఒక ఫీల్ తోటి ఉంటాడు. అలాంటప్పుడు అంటే ఆ పంటను పండించడంలో అతని నైపుణ్యాన్ని మనం డిస్టర్బ్ చేయట్లేదు. నీకు ఏ విధమైతే ఆ పంట పండించడంలో నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యానికే ఇది యాడ్ చేయి. మనం అంటూ స్పెషల్గా నువ్వు ఇన్నిసార్లు ఇప్పుడు సపోజు ఒక పత్తి పండించే రైతు, ఒక వరి పండించే రైతు ఉన్నాడు అనుకోండి, మీరున్నారనుకోండి, మీరేం చేస్తారు, దుక్కిలో బలం ఇస్తారు, తర్వాత వరిని తిరగద నాటిన తర్వాత 15-20 రోజులకి మొదటి బలం అంటారు, తర్వాత 50 రోజులకి 45 రోజులకి రెండో బలం అంటాడు, 60-70 రోజులకి కంకి దశకి వచ్చే ముందు మూడో బలం ఇట్లా ఇచ్చుకుంటారు. ఒక రైతు ఏం చేస్తాడు, దుక్కిలో ఇస్తాడు, లాస్ట్ బలం ఇస్తాడు, మధ్యలో ఏమి ఇయ్యడు, 1-2 సార్లు కలుపులు తీసుకుంటాడు. ఒక రైతు ఏం చేస్తాడు, దుక్కిలో ఏమి ఇయ్యడు, ఫస్ట్ బలం, రెండో బలం, మూడో బలం ఇట్టించుకుంటూ వెళ్తాడు. ఇలా ఎవరి ఇంట్రెస్ట్ బట్టి పరిస్థితిని బట్టి చేస్తుంటారు. అయితే నేనేం చెబుతున్నానంటే ఏ రైతు ఎలా పండించినా నువ్వు భూమికి పెట్టే పెట్టుబడి, ఆ పంటను పండించడంలో రసాయన ఎరువులకు కానీ సేంద్రియ ఎరువులకు కానీ ఇంతకుముందు భూమికి ఎంతైతే ఖర్చు పెడుతున్నావో ఆ ఖర్చుని, ఆ డబ్బుని, ఆ బస్తాలని తీసేయి. ఇక్కడ ఇప్పుడు సపోజ్ డిఏపి ఉందనుకోండి, 1800 రూపాయలు, 1800 రూపాయలకి 50 కేజీలే బస్తా వస్తుంది అని 50 కేజీలతోటి నువ్వు కంపేర్ చేయము. ఆ డబ్బు ఏదైతే ఉందో 1800 రూపాయల విలువ ఏదైతే ఉందో దీనికి కన్వర్ట్ చేయి. బ్యాగ్ని 50 కేజీలను కన్వర్ట్ చేయకు, దాని విలువను కన్వర్ట్ చేయి. 1700 ఉందనంటే ఈ 3 బ్యాగులు వస్తాయి, లేకపోతే 2.5 బ్యాగులు వస్తాయి. ఆ 2.5 బ్యాగులు తీసుకెళ్ళి ఒక కాంప్లెక్స్ ఎరువు తీసుకున్నాం అనుకో, 1900 ఉంది. ఏదైనా కాంప్లెక్స్ 28 ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువు తీసుకుని 1900 ఉంది. అది 50 కేజీల బ్యాగ్ ఒక ఎకరానికి వేస్తున్నాం అనుకో, ఆ 1900కి ఈ 3 బస్తాలు వస్తే 3 బస్తాలు ఆ విలువ ప్రకారం. నువ్వు దుక్కిలో వేసుకుంటున్నావు అనుకో, దుక్కిలో వేసే ఎరువు రసాయన ఎరువులు కాస్ట్ ఎంత ఉందో ఆ కాస్ట్కి ఎన్ని బ్యాగులు వస్తాయి అన్ని బ్యాగులు వేసుకో. మొదటి దఫా బలంలో కూడా నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడతావు రసాయన ఎరువుకి, ఆ డబ్బుని కన్వర్ట్ చేసి ఎన్ని బ్యాగులు వస్తే అన్ని బ్యాగులు వేసుకో. రెండో దఫా కూడా ఆ డబ్బు ఒక 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అనుకో, ఆ 1000 రూపాయలకి ఇది ఎన్ని బ్యాగులు వస్తే అన్ని బ్యాగులు వేసుకో. అలా పంట మొత్తంలో నువ్వు రసాయన ఎరువు ఎంత ఖర్చు పెడుతున్నావో దీనికి అంతే ఖర్చు పెట్టి అంతే దిగుబడి తీసుకో. ఫస్ట్ ఈ బేస్ నేర్చుకున్నావు అనుకో, దీని మీద కాన్ఫిడెన్స్ వచ్చి నేను రసాయన ఎరువుకు వాడకపోయినా, పై మందులు రసాయన మందులు కొట్టుకున్నా భూమి నుంచి వచ్చే దిగుబడి నాకు తగ్గలేదు అనే ధైర్యం వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇది భూమికి వాడు, పైన కూడా రసాయన మందులు బంద్ చేయి, పైన కూడా ఈ మందులు కొట్టు. నెక్స్ట్ ఇయర్కి నీకు ఆటోమేటిక్గా బెనిఫిట్ అయిపోతావు, ఈల్డ్కి వచ్చేస్తావు. థర్డ్ ఇయర్ నుంచి ఎక్స్పోర్ట్ మార్కెట్కి రా, ఆర్గానిక్ మార్కెట్కి రా. ఇది మనం చెప్పేది రైతు. సో రైతు ప్రయోగశాలలో ప్రయోగాలు నిరంతరంగా నడుస్తున్నాయి. మొట్టమొదట చీడపీడల కోసం మొదలైనప్పటికీ ప్రతి దాంట్లో కూడా మనము పర్యావరణానికి అనుకూలంగా బయోసైన్స్ని ఏ రకంగా ఆధారం చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రం అయితే అది ఇంకా ఉన్నది. దాంతోనే ఇప్పుడు ధాత్రి గోల్డ్ అని వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా కూడా రకరకాల ప్రయోగాలు చేసి మన వ్యవసాయానికి సంబంధించిన అనేక సమస్యల్లో కొత్త పరిష్కారాలు మీరు తీసుకొస్తారని, ఆ పరిష్కారాల్లో కూడా ముఖ్యమైన ఆధార సూత్రం మారకుండా బయోలాజికల్ సైన్సెస్ని ఆధారం చేసుకుని మరింత ముందరికి వెళ్తారు మన వ్యవసాయం. మీతో పనిచేస్తున్న రైతులు అందరికీ కూడా అభినందనలు. ఈ రకమైన ప్రయోగాలు చేస్తూ రైతే స్వయంగా నడిపించడం, ఎంతమందికి ఆదర్శంగా రావడం కూడా చాలా అభినందించదగ్గ విషయము. మీరు చెప్పిన విషయాలన్నిటికీ కూడా మీ సమయం ఇచ్చి విషయాలన్నీ తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు బ్రహ్మయ్య గారు. ధన్యవాదాలు. నమస్తే.